మన అందరి జీవితాల్లో, తన బిడ్డల జీవితాల్లో ప్రాముఖ్యంగా మన జీవితాల్లో జరిగిస్తున్నారు అనేది నాకు తలుచుకుంటే, లేకపోతే అది గుర్తించినప్పుడు ఒకవైపు ఆనందం, ఇంకోవైపు భయం, ఇంకోవైపు ఏడుపు అన్నీ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఒక 70 మంది ఉంటారు. అందరూ సేవకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఆశ్చర్యం ఏంటంటే మనం ఈ 2 నెలల్లో ఏం నేర్చుకున్నామో అవన్నీ ఇక్కడ ఈ సేవకులు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇదే సన్నివేశం నాకు పోయిన సంవత్సరం ఆల్ఫా ఒమేగా కోర్సు 1 అంటే సీజన్ 1లో ఏదైతే మనం నేర్చుకున్నామో అది కూడా సేమ్ అలాగే ఒక సెమినార్కి వెళ్ళేటప్పటికి నాతో పాటు అప్పుడు జగదీష్ కూడా ఉన్నారు. మేము అది ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడం జరిగింది. ఇదేంటి దేవుడు మనకి తెలియపరుస్తున్న విషయాలు మళ్ళీ మనం తెలుసుకోవడానికి కూడా చూపించారు కదా అని. ఇది జగదీష్ గొప్పతనమా, లేకపోతే నా గొప్పతనమా, సతీష, సోంసో, పర్సన్సా కాదు, టీమా, ఈవైఎమ్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న మార్గం ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత ఒక ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఓకే, అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా. థ్యాంక్ యూ. మీ అందరూ ఇలా ఆసక్తి కలిగి రావడాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలుపుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనలో టెక్నికల్ ఇష్యూ ఏమీ రాకుండా ఉండడం కోసం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. సిగ్నల్ చూడడానికి బాగానే ఉన్నా కానీ వాయిస్ విషయంలో, ప్రజెంటేషన్ విషయంలో కొంచెం కటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేబా మా ప్రభు, మీ ప్రణాళిక ఎంతో గొప్పదినైనా మీ ఆలోచనలు మా ఊహలకు, మా ఆలోచనలకు అందనివి దేవా. మీరు మాకు దేవా ఇప్పుడు నేర్పిస్తున్న ఈ పాఠాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మేము ఏ పాఠాలు అయితే నేర్చుకుంటున్నామో దేవా, వీటన్నిటిని బట్టి దేవా మా పైన మీకున్న ప్రణాళిక ఏంటో మాకు అర్థం కావట్లేదు నాయన. భవిష్యత్తులో మమ్మల్ని ఏ విధంగా మీరు నడిపించబోతున్నారో మా ఆలోచనలకు అందట్లేదు. అయితే ప్రభా, మేమున్నది కొద్దిమందే, అయినప్పటికీ నాయన మీ యందు భయభక్తులు కలిగి మేము విన్న వాటిని, మేము గ్రహించిన వాటిని మా కన్నులు బాగుగా తెరిచి మీరు చూపించిన వాక్య భాగాల్ని, మీరు చూపించిన విధానాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని మా జీవితాలు సరి చేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి దేవా. మేము నేర్చుకున్నది ఇంకొంతమందికి తెలియపరచడానికి, మేము పడిపోకుండా ఉండటానికి ఈ వాక్యము, ఈ క్లాసెస్ మాకు ఉపయోగకరంగా ఉంచండి ప్రభు. దేవా, నన్ను మరుగు చేయండి. నా నోటి నుంచి ఏ దోషపూరితమైన మాటలు రాకుండా కాపుటం ఇవ్వండి. అతి ప్రాముఖ్యంగా దేవా, మీ ప్రత్యక్షతని మేము అర్థం చేసుకొని చుండగా దేవా, మాకు మేమేంటో అర్థం కావాలి, మాకు మీరేంటో అర్థం కావాలి. అట్టి కృప నుంచి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారికి ఉన్న ఆ కంటికి ఉన్న పొరలన్నిటినీ తొలగించి వారి మనోనేత్రాలు తెరిచి దేవా, మీరేంటో, మీరు ఎవరై ఉన్నారో, మీరు ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డారో మేము గ్రహించాం. ఆ గ్రహించిన దాన్ని మరొకసారి మేము గమనించలాగున మా పైన మీ ఆత్మ నింపుదల నుంచి నడిపిస్తారని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సెషన్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను. మనం కొన్ని విషయాలు గమనించాం. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, అవుతుందో లేదో చెప్పండి. అయితే గనక ఓకే, లేదంటే మనం నేను ఇంకా షేర్ చేయలేదు. స్క్రీన్ షేర్ అయిందా? వాయిస్ తో చెప్పండి కొంచెం. అవుతుందన్నా. ఓకే ఓకే. 2026 సంవత్సరం మనకు ప్రారంభమై ఇది 3వ నెల. ఇది 5వ తారీఖు సారీ. సో 7 సెషన్స్ గా మనం ఒక్కొక్క టాపిక్ డీల్ చేద్దాం అనుకుని దాదాపు 7 సెషన్స్ మనం తీసుకుంటాం. ఈ 7 కూడా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ 1 by 1 వస్తూ ఉంటాం. దానిలో మొట్టమొదటికి మనం చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షత, గాడ్
గాడ్స్ రెవల్యూషన్. సో దేవుని యొక్క ప్రత్యక్షత. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు మానవునికి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారో దాని యొక్క ఆలోచన విధానం. ఇది బైబిల్ గ్రంథం మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది అని మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే తండ్రి అయిన దేవుని యొక్క విధానాన్ని మనం చూసాం. దానిలో ఆయన పేర్లు మనం ధ్యానం చేసాం. ఆ పేర్ల గురించి మనం చూసాం. ఆ పేర్లలో ఉన్న అర్థాన్ని మనం చూసాం. ఆయన ఎప్పుడు దాన్ని రివీల్ చేశారు అనే సంగతి కూడా మనం చూసాం. ఆ పేర్లలో ఉన్న అర్థాన్ని మనం చూసాం. ఆ అర్థాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఏంటి అనేది మనకు అర్థమైంది. దానిలో అతి ప్రాముఖ్యమైనది మనం ఎక్కువగా ఉపయోగించేది యెహోవా, యావే అనేది. దానికి అర్థం ఏంటి అని మనం చూస్తే ఐఎమ్ దట్ ఐ యామ్, నేనే అనే మాట. సో ఈ మాటను మనం చూస్తే తర్వాత అడోనాయ్ అంటే ప్రభువు అని, లార్డ్ అంటే ప్రభువు అని. ఈ రెండు మాటలు మనం చూసాం. ఇది చూసిన తర్వాత దేవుడు ఏం చేయగలడు, ఏం చేయలేడు అనేది మనం చూసాం. అదేంటి, దేవుడు చేయలేని పనులు ఉంటాయా? ఎస్, ఉంటాయి. అదేంటి అంటే ఆయన ఎవరిని మోసం చేయలేడు, ఆయన మాట మార్చలేడు, ఆయన అబద్ధం చెప్పలేడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మారిపోయే దేవుడు కాదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాలేడు. ఆయనకి ఇంకా తెలుసుకునే విషయాలు ఏముండవు, ఆశ్చర్యపరిచే విషయాలు కూడా ఏముండవు. సో మనం ఆయన ఆశ్చర్యపరచలేం. అది ఆయన చేయలేనిది అయితే మనం దేవుడికి చేయలేనిది ఏంటంటే ఆయన ఆశ్చర్యపరిచే విధంగా మనం ఏ పని చేయలేం. ఎందుకంటే మనం ఏం చేస్తామో, ఏం చేయబోతున్నామో, ఎలా ఉండగలమో అన్నీ తెలిసిన దేవుడు ఆయన. ఇది తండ్రి అయిన దేవుని యొక్క భాగాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు దాన్ని మనం చూసాం. సో దేవుని పేర్ల గురించి మనం ధ్యానం చేసాం. అలాగే దేవుడు ఆత్మగా ఉన్నారని, అలాగే దేవుడు వ్యక్తిత్వంతో ఉన్నారు అని మనం గమనించండి. వ్యక్తిగా ఉండాలి అంటే శరీరం ఉండవలసిన అవసరం లేదు. వ్యక్తిత్వం అనేది శరీరానికి సంబంధించింది కాదు. అది మనం గమనిస్తూనే దేవుడు ఏమై ఉన్నారు, ఆయన గుణ లక్షణాలు ఏంటి అనేది మనం చూసాం. ఒకసారి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీకు అర్థం కాకపోతే ఒక పావు గంట ఆగితే, ఒక పావు గంట 20 నిమిషాల్లో, ఒక 20 minutesలో టోటల్గా మీకు ఇప్పటి వరకు మనం స్టడీ చేసింది ఏంటో చెప్పేస్తాను. ఆ తర్వాత మీలో అవకాశం ఉన్నవారు, లేకపోతే మీకు డౌట్ ఉందన్నవారు డౌట్ అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాని గురించే ఈ సెషన్ పెట్టింది, ఈ ఫైనల్ క్లాస్ ఇది. సో దీనిలో దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూసాం. దేవుని యొక్క గుణ లక్షణాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి మనతో షేర్ చేసుకున్న గుణ లక్షణాలు, లేకపోతే మనకిచ్చిన ఆయన యొక్క లక్షణాలు, మనకి ఇవ్వలేనివి, ఇవ్వకూడని గుణ లక్షణాలు. వాటిని ఏమంటారు అంటే కమ్యూనికబుల్ అంటే మనతో కమ్యూనికబుల్ గా ఉండేది, షేర్ చేసుకున్నది. ఇన్కమ్యూనికబుల్ మనతో షేర్ చేసుకునేది. దేవుడు ఓ మాట ఉంటుంది ఆదికాండంలో, అదేంటంటే మనిషిని తన పోలిక చొప్పున తన యొక్క రూపంలో దేవుడు చేసుకున్నారు అని, స్వారూప్యంలో రూపం చొప్పున అన్నట్లుగా. సో అంటే ఎలాగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే, ఆయన రూపాన్ని ఇచ్చారు అన్నది ఒక విషయం అయితే, అతి ప్రాముఖ్యమైనది తన పోలిక అంటే తన యొక్క గుణ లక్షణాలు మనకి ఇచ్చారు అని. మనకి ఇచ్చినవి ఉన్నాయి, ఆయనకి మాత్రమే పరిమితమైనవి కూడా ఉన్నాయి. ఆయనకి మాత్రమే పరిమితమైనవి ఏంటి అంటే, లేకపోతే ఆయనకి మాత్రమే ఉండదగినవి మనకి లేనివి, మనిషికి లేనివి దేవునికి ఉన్న స్వభావాలు, గుణ లక్షణాలు ఏంటి అనేది మనం చూస్తే, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్ అంటే ఎవరో క్రియేట్ చేసిన ఆయన కాదు ఆయన, లేకపోతే ఎవరో తయారు చేసిన ఆయన కాదు, లేకపోతే ఎవరో గుర్తించిన ఆయన కాదు. ఓకే, సో తర్వాతది సార్వభౌమత్వం, తర్వాత నిత్యుడు, శాశ్వతంగా ఉన్నవాడు ఆయన. సార్వభౌమత్వం అంటే ప్రతి దాని మీద అధికారం ఉన్న ఆయన పైన ఇంకొకరు ఎవరు అధికారులు లేరు, లేకపోతే ఆయనకి అధికారానికి వ్యతిరేకంగా చేసేవాడు ఎవరు లేడు. మూడోది ఆయన నిత్యుడు అంటే అయ్యో కొన్ని రోజుల తర్వాత దేవుడు ఉండకుండా ఉండే టైం ఏదైనా ఉంటదేమో అనే పరిస్థితి ఏం లేదు. తర్వాతది ఇమ్యూటబుల్ అంటే మార్పు లేనివాడు. మనిషి మారుతాడు కానీ దేవుడు మార్పు లేనివాడు. తర్వాత ప్రాముఖ్యంగా ఓమ్నిసెన్స్ అంటే సర్వజ్ఞాని. దేవుడికి తెలియందంటూ ఏమీ లేదు, ప్రతిదీ ఆయనకి తెలుసు, ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నారు.
సర్వవ్యాపి అంటే సర్వము ఆయన ఉన్నారనమాట. ఓమ్ని ప్రెజెన్స్. ఇక్కడ ఉంటారు అక్కడ లేరు, అక్కడెక్కడ ఉంటారు ఇక్కడ లేరు అనడానికి లేదు. ఎక్కడైనా ఆయన ఉండగలిగిన దేవుడు, ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడు. దాదాపు 7 ఇంకా చాలా ఉన్నాయి, కానీ 7 మాత్రమే మనం ప్రాముఖ్యంగా సెర్చ్ చేసుకుని వాటిని మనం చూసాం. సర్వశక్తి అంటే దేన్నైనా ఏ విధంగా అయినా ఆయన కంట్రోల్ చేయగలడు, ఏ టైంలో అయినా దాన్ని చేయగలరు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏది లేదు. కమ్యూనికబుల్ ఏంటి అంటే మంచితనం. మనకు కూడా మనుషులకు కూడా ఉంటుంది కదా, అది కూడా దేవుడికి ఉంది. కానీ మనుషులకు ఉన్న మంచితనం తన స్వలాభానికి సంబంధించింది అయితే, దేవుడికి ఉన్న మంచితనం తన స్వలాభానికి సంబంధించింది కాదు. ఓకే, మనిషికి నీతి న్యాయాలు ఉన్నాయి, అలాగే దేవుడికి కూడా ఉన్నాయి. ఆయన నీతి వేరు, ఆయన న్యాయం వేరు. మన నీతి వేరు, మన న్యాయం వేరు. మన నీతి ఏంటి అంటే ఒక గవర్నమెంట్ ఇచ్చిన నీతి మనది, లేకపోతే ఒక కంట్రీ చెప్పిన నీతి మనది, అంటే రాజ్యాంగంలో రాయబడి ఉన్న నీతి మనది. కానీ దేవుడిది అది కాదు, ఆయనదే అసలైన నీతి. మనది కంట్రీ మారేటప్పటికి నీతి మారిపోద్ది, న్యాయం కూడా మారిపోద్ది. కానీ దేవుని విధానంలో అది కాదు. కానీ దేవుడు అది ఇచ్చారు, మనం మార్చుకున్నాం. తర్వాత ఆయన కరుణ కలిగిన దేవుడు. ఆయన మనకు కూడా కరుణ ఉంది. ఎందుకు ఇవి మీకు గుర్తు చేస్తున్నానంటే, ఆయన ఇచ్చిన గుణ లక్షణాలు మనలో పాడైపోయినాయి. ఓకే, ఆయనకి కరుణ ఉంది. ఎంతగా అంటే నువ్వేం చేస్తావు అనే దాన్ని బట్టి ఆయన నీకేం చేయరు, నువ్వేం చేయకపోయినా నీకేం చేయాలో ఆయన చేసేసారు. మన కరుణ ఎలాంటిదంటే, మనకి ఏదన్నా లాభం ఉంటుందంటే, లేకపోతే మన ఫోటో పేపర్లో పడుద్ది అంటే మన కరుణ పెరుగుద్ది, లేదు అంటే మన కరుణ తక్కువగా ఉంటుంది. తర్వాత కృప. ఆయన కృప కలిగిన దేవుడు. కృప అంటే ఏంటి అంటే, నీకు అర్హత ఉన్నా లేకపోయినా నీకు అది ఇవ్వటం కృప. నీకు ఏమాత్రం అర్హత లేదు, అర్హత లేకపోయినా నీకు అది నీ చేతిలో పెట్టడం, నీకు అది ఇవ్వటం. నువ్వేమాత్రం డిగ్రీ చదవలేదు అయినా నీకు డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం, అది కృప. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అది దేవునికి ఉంది, మనకు కూడా పెట్టారు. అది అది మనం ఎవరి దగ్గర చూస్తాం, లేకపోతే ఏ సందర్భంలో మన కృప బయటికి కనిపిస్తుంది అంటే, మనకి చాలా తక్కువ కృప, ఒక రకంగా కుషించుకుపోయిన కృప ఏమో. మనది ఎట్లా కనిపిస్తుంది అంటే, మన పిల్లల దగ్గర కనిపిస్తుంది. వాడు విలువన్నోడైనా కానోడైనా మనల్ని కొట్టినా తిట్టినా మన దగ్గర ఆస్తుంటే ఫైనల్గా ఆడి చేతిలో పెడతాం. సర్లే నా కొడుకు కదా అన్నట్లుగా. ఆడు దానికి అర్హుడైనా కాకపోయినా. ఓకే, తర్వాత ప్రేమ. దేవుని ప్రేమ అగాపే అంటారు. అంటే లిమిట్స్ లేనిది. మన ప్రేమ ఎలాంటిదంటే, ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి పొందుకునే అవకాశం ఉంటే ఆ ప్రేమను చూపించేది. అంటే అవతల వ్యక్తి నుంచి నా దగ్గర ఏమన్నా పొందుకోగలను నేను, వాళ్ళ వల్ల లాభం ఉంది అంటే ప్రేమ చూపించేది. అయితే దేవుడు ఇచ్చిందే ఈ గుణాలన్నీ, గుణలక్షణాలన్నీ దేవుడు మనకి ఇచ్చినవే. మనం ఎప్పుడైతే దేవుని మాటకి వ్యతిరేకంగా మారామో, దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క విధానానికి వ్యతిరేకంగా మారామో, అప్పుడు మనకి ఇవన్నీ కూడా పాడైపోవడం జరిగిందనమాట. పాడు చేసుకోవడం మనకు మనమే జరిగింది. తర్వాత విశ్వాసం, తర్వాత పరిశుద్ధత. ఈ రెండు దేవునిలోనే ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. అయితే పరిశుద్ధతను మనం పూర్తిగా పాడు చేసుకున్నాం. విశ్వాసం విషయంలో దేవుడు మన మీద నమ్మకంతో ఉన్నారు, మనం అలాగే దేవుడి మీద నమ్మకంతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఇది మనం దానిలో చూస్తే. అయితే బైబిల్ గ్రంథం దేవుణ్ణి కొన్ని రకాల రూపాలతో చూపించింది. మెటాఫోర్స్ అంటారు వాటిని. ఓకే, అవి కూడా మనం చూసాం. తర్వాత మానవ లక్షణాలు పెట్టి కూడా కొన్నిసార్లు చూపించింది. ఆయన హస్తాలు మనకు తోడుగా ఉన్నట్టు, ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉన్నట్టు, ఇవన్నీ కూడా మనం చూసాం. మార్ఫిజం అంటారు దాన్ని. అంటే ఎందుకు ఇది మనం చూసాము అంటే, దేవుడు కనపడటం, లేకపోతే దేవుడు మనకి అర్థం కావడం కోసం ఈ రూపాలని బైబిల్ గ్రంథంలో పెట్టారు, అలా రాయించడం జరిగింది. అంతే తప్ప ఆ విధంగా దేవుడు ఉన్నారు అని కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నారు, ఆయనకి రూపం లేదు. రూపం లేకపోయినా చాలా చోట్ల మీరు గమనిస్తే, పక్షి కోడి తన రెక్కల చోట్ల పిల్లల్ని ఎలా భద్రపరుస్తుందో, అలా దేవుడు మనల్ని భద్రపరుస్తాడని, ఆయన రెక్కల చోట్ల మనం మరుగు చేస్తారని, ఆయన దక్షిణ హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతారని, ఆయన కన్నులు ఈ భూలోకాన్ని చూస్తున్నాయి అని మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అది చూసినప్పుడు ఆహా ఓకే, దేవుడికి ఈ విధంగా ఉన్నాయేమో అని మీరు అనుకోవద్దు. అది మనకు అర్థం కావడం కోసం ఆ విధంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఓకే, ఇదంతా మనం చూసాం. అప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే, కుమారుడైన దేవుని దగ్గరికి వచ్చాం. దాన్నే క్రిస్టాలజీ అంటారు. దీనిలో మనం ఏం చూసాము అనేది మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారి గురించి ఉన్న తప్పుడు బదులు మనం చూసాం. అవతారాల గురించి మాట్లాడాం. కొంచెం ఫాస్ట్ గా వెళ్తానే, ఏమనుకోకండి. సమర్పణ ఉండాలి. ఒక దైవజనుడు ఒక ఆదివారం మాత్రమే ఆరాధన చేసి ఇక నేను చేసేస్తానంటే సంఘం
ఓకే, క్రిస్టాలజీ అంటే ఏంటి అనేది మనం చూస్తే క్రీస్తు యొక్క విధానాలు ఎలా ఉన్నాయి. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారు, ఇప్పుడు శరీరధారిగా వస్తుందని ఈ లోకానికి వచ్చారు, శరీరధారిగా ఈ లోకంలో జీవించారు. ఆయన అర్థం చేసుకుంటే వాయిస్ క్లియర్ గా ఉంది, ఏమన్నా కట్ అవుతుందా, ఏమన్నా చెప్పగలరా? ఓకే ఓకే. సో యేసుక్రీస్తు వారు శరీరధారి అంటున్నాం కదా, మరి అది బయట మనం ఇప్పుడు దాకా మన యొక్క కంట్రీలో అవ్వచ్చు, కొన్ని ప్రాంతాల్లో అవ్వచ్చు, పని నిమిత్తం వచ్చి ఆ పని ముగించిన తర్వాత ఇక అవతారం అంతటిని క్లోజ్ చేసేయడం, అది కథల్లో ఉండేది. అది ఒక నాటకానికి సంబంధించి ఎవరైనా వ్యక్తి నాటకాన్ని ధరించిన తర్వాత క్లోజ్ చేసేస్తే ఆ డ్రెస్ తీసి పక్కన పడేసి మామూలుగా అయిపోతుంది చూసారా, అట్లా. అలాగా యేసుక్రీస్తు వారు అవతారం కాదైంది, ఆయన శరీర ధారణ జరిగింది. అయింది అంటే దేవుడయ్యుండి దేవునితో ఆ యొక్క సమాన భాగ్యాన్ని లేకపోతే సమాన విధానాన్ని అనుభవించకుండా తనకు తానుగా ఒక నిర్ణయానికి వచ్చి తన ప్రజలను రక్షించుకోవడానికి ఆయనే శరీరధారిగా ఈ లోకానికి రావటం అనేది జరిగింది. దానికి అవతారానికి అసలు సంబంధం లేదు. అవతారాలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మనం బయట అదే సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి అవతారం యొక్క రకాలు ఏంటి, వాటిల్లో ఏ ఏ విధంగా ఉంది అవతారం అనేది మనం చూసాం. ఆ అవతారంలో మనకు ఒకటి మాత్రం కనిపించదు, అదేంటంటే పరిశుద్ధత కనిపించదు. సెకండ్ థింగ్, నిత్యత్వం కనిపించదు. థర్డ్ వన్, మొదటి నుంచి ఉన్నట్టుగా అంటే శాశ్వతంగా ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఓకే, కానీ యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయనలో శరీరధారిగా ఉన్నప్పటికీ ఆయనలో 100% దైవత్వం మనకు కనపడుతుంది, 100% శరీర గుణం మనకు కనబడుతుంది. అయినా కానీ ఆయన కొన్ని విషయాలు బయటికి చెప్పలేదు, నాకు తెలియదు అనే మాటను చెప్పారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అనేది మనం చూస్తే దాని గురించి మనం చూసాం, లేఖనాల దగ్గరికి వెళ్ళాం. లేఖనాల ఆయన మాటకి ఆయన వ్యతిరేకం కాదు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన దేని అదుపులో ఉన్నారు అంటే తను ఏదైతే మాటను చెప్పారో ఆ మాటకి ఆయన కంట్రోల్ అయి ఉన్నారు, అయ్యే లేఖనాలు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా సార్లు కనబడేది ఏంటి అంటే లేఖన నెరవేర్పుకి అనే మాట మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఆఖరికి శిలువ మీద దప్పికొని ఉండడానికి కూడా గల కారణం ఏంటంటే లేఖన నెరవేర్పే. ఎందుకంటే శిలువ ధ్యాన దినాలు కాబట్టి మనం అది చూస్తాం. ఆయన మానవత్వాన్ని కూడా మనం చూసాం, ఆయన నిత్యత్వాన్ని కూడా మనం చూసాం. తర్వాత ఆయన స్వభావం ఏంటి, ఆయన జీవితం ఏంటి, పరిచర్య ఏంటి, అట్లాగే అతి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క నామాలు మనం ధ్యానం చేసాం. ఆ నామాల్లో అతి ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేసింది ఏంటంటే ఇమ్మానుయేలు అనే పదాన్ని మనం ధ్యానం చేసాం. ఈ ఇమ్మానుయేలు అనే పదాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనకు కనబడిన విషయం ఏంటి అంటే ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు అని. సో దేవుడే మనకి తోడుగా ఉండడం అనేది మనకి ఎక్కడ కనిపెడుతుంది అనేది మనం చూస్తే ఆ ఇమ్మానుయేలు విధానం మనకి తర్వాత రివీల్ అయినట్టుగా మనం చూస్తాం. సో ఫైనల్ గా యేసుక్రీస్తు వారి గురించి క్రిస్టాలజీగా మనం స్టడీ చేసింది ఏంటంటే క్రీస్తు ఎవరో మనం తప్పుగా అర్థం చేసుకుంటే ఆయన మన కోసం ఏం సాధించాడో కూడా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఆయన ఎవరు అంటే 100% దేవుడు, 100% మానవుడు. ఈ 100% అని కాదు కానీ ఇంకెన్ని వేల శాతాలు వేసినా కానీ ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వం ఉంది. మానవుడిగా వచ్చాడు కదా అని చెప్పి దైవత్వాన్ని తొలగించుకోలేదు, దైవత్వాన్ని అలాగే ఉంచి మానవ స్వారూప్యంలోకి శరీరధారికి ఈ లోకానికి వచ్చారు. కారణం ఏంటి అనేది ఒకవేళ మనం చూస్తే ఆయన రాకపోతే మనిషి పాపం నుంచి బయటపడలేడు. దానికి కారణం ఏంటి అంటే ఆయన తప్ప పరిశుద్ధుడు ఎవరు లేరు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన యొక్క పాపాలను తొలగించడానికి ఆ పరిశుద్ధుడి రక్తమే మనకి శరణ్యమైంది. ఆయన తప్ప ఇంకెవరి వల్ల అది సాధ్యం కాదు కాబట్టి. సో ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క మానవత్వాన్ని మనం అర్థం చేసుకుంటే క్రిస్టాలజీ మనకు బాగా అర్థం. ఇది అయిన తర్వాత అప్పుడు మనం ఫైనల్ గా ఇదిగోండి ఈ భాగాన్ని మనం చూసాం, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వం, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వం. ఈ రెండు చూసిన తర్వాత మనం చూసింది ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి, హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మనలోనే నివసిస్తారని, మనలోనే ఉంటారు అని చెప్పి ఆ సందర్భాన్ని మనం చూసాం. ఒక్క నిమిషం ఆ స్లైడ్స్ నేను ఓపెన్ చేస్తాను. సంఘములో రెండవ గుంపు ఉంటారండి వార్తస్, ఏం చేయరు, కేవలం చూస్తా ఉంటారు అంతే. నా వాయిస్ క్లియర్ ఉందా? ఏ పనిలో పాలు పంపులు పొందరు, ఏ పని చేయరు,
ఉండిపోవడం చూస్తూ ఉంటాం. పని చేస్తా ఉంటే ఒకసారి ఏదో ఇక ఐడియా ఫీల్ అయిపోతాడు. అట్లా వచ్చి అట్లా అట్లా కనపడి ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది చూసుకొని వెళ్ళిపోయేవాడు. మూడవ గుంపు ఉంటారు సంఘంలో, వాండరర్స్ అంటే ఆశ్చర్యపోయే వాళ్ళు ఉంటారు. సారీ, నా వైపు కొంచెం బ్రేక్ అవుతుంది ఇక్కడ, సో అందుకనే ఆగాను. ఒక్క నిమిషం. మూడోదిగా వండరర్స్, ఇంత బాగా చేశారు, అసలు ఇంత కష్టపడి ఎట్లా చేస్తారు, ఇంత డెకరేషన్ ఎట్లా చేస్తారు అనుకొని అన్ని చూసి ఆశ్చర్యపోతాం. ప్రతిదానికి ఆశ్చర్యపోతాం అంటాం. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆశ్చర్యపోతూ ఉంటారు, ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏ రోజు వచ్చి పని చేయడు, కానీ అక్కడ పని చేస్తా అంటే మాత్రం పని జరిగితే డెకరేషన్ చేసి అంత సంఘాన్ని రెడీ చేసి పెడితే, బెలూన్ డెకరేషన్ అంతా చేసి పెడితే వచ్చి మాత్రం ఆశ్చర్యపోతూ ఉంటారు. బాగా చేశారు. మనం చూసిన దానిలో పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది మనం చూసాం. ఆయన సంపూర్ణ దేవుడు అది మనం చూసాం. రెండోది, ఆయన ఒక వ్యక్తి, శక్తి మాత్రమే కాదు. మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మని శక్తిగానే భావిస్తాం, వ్యక్తిగా భావించాం. ఆల్రెడీ తండ్రి అయిన దేవుని గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనం చూసాం, వ్యక్తి అంటే వ్యక్తిత్వం ఉంటే సరిపోతుంది. ఆ వ్యక్తిత్వాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుని విధానంలో మనం చూస్తాం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను తృణీకరించొద్దు, ఈ మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఓకే, పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు సంపూర్ణ దేవుడు. ఎందుకు సంపూర్ణ దేవుడు అని మనం చూసామంటే ఆయన పేరుని మనం ధ్యానం చేస్తే దేవుని ఆత్మాని, యేసు ఆత్మాని, క్రీస్తు ఆత్మాని, ఆదరణకర్త అని, సంచకరువు అని ఇవన్నీ మనకు కనిపించింది. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేసినప్పుడు చాలా విషయాలు మనం అర్థం చేసుకున్నాం. సో సాదృశ్యకాలు ఏమున్నాయి అనేది మనం చూసాం. కాపరి పాత్ర ఆయన చేయాలా, విశ్వాసాలు చేసే పాత్ర వారు చేయాలి. ఎవరి పాత్రల్లో వాళ్ళు మంచిగా చేస్తే సంఘానికి ఎదుగుదల వస్తుంది. ఏ పాత్ర సరిగా లేకపోయినా దేవునికి గురించి మనం చెప్పాలి. ఓకే, పరిశుద్ధాత్మని యొక్క సాదృశ్యకాలుగా మనం గాలి యొక్క విధానాన్ని, అలాగే అగ్ని, అలాగే నీరు, పావురము, నూనె, ఈ రకాలుగా మనం చూసాం. సో ఫైనల్ గా మనం ఇన్ని చూసిన తర్వాత అప్పుడు ట్రినిటీ అనే దాని దగ్గరికి వచ్చాం. త్రిత్వము. మా వైపు డిస్టర్బెన్స్ ఉంటే ఒకసారి చెప్పండి. సారీ, నా వైపు చాలా ఇబ్బంది పడుతున్నాను, ఏమనుకోవద్దు. మీరు కంటిన్యూ చేయగలరా, లేకపోతే Q&A ఏమన్నా ఉంటే తీసుకుంటారా? ఎందుకంటే నా వైపు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. సంఘానికి అభివృద్ధి, సంఘానికి ఎప్పుడు అభివృద్ధి రాదు. సంఘంలో ప్రేమ ఉండాలి. ప్రేమలో అందరూ నింపబడాలి. ఆ ప్రేమ కనపడతాడు, అప్పుడు వస్తుంది సంఘానికి. ఎక్కువగా వర్ణించలేదు కానీ నేను మీకు షార్ట్ కట్ చేస్తున్నాను. రెండవదిగా సంఘములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనములో సంఘములో ఒకరిని గురించి ఒకరు మంచి మాట్లాడాలి. క్వాలిటీ సమస్యలు అన్నీ చెప్తా ఉంటాయి. మంచి మాట్లాడాలి. సంఘంలో ఎప్పుడు క్షేమాభివృద్ధి వస్తుంది, ఒకరిని గురించి ఒకరు మంచి మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, అనుకూల వచనమే మాట్లాడాలి. అప్పుడే సంఘానికి ఏమొస్తుందంటే క్షేమాభివృద్ధి వస్తుంది. సంఘానికి ఎప్పుడు అభివృద్ధి వస్తుందంటే మూడోదిగా పరిశుద్ధాత్మ వరములు విస్తరించాలి. పరిశుద్ధాత్మ వరములు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధాత్మ వరములు విస్తరించాలి. ఇప్పుడు సంఘానికి వస్తుందండి. పరిశుద్ధాత్మ వరములు విస్తరించినంత వరకు సంఘానికి క్షేమాభివృద్ధి రాదు. 4వదిగా సంఘానికి క్షేమాభివృద్ధి ఎప్పుడు వస్తుందంటే సంఘములో
కొరకైన ప్రాధాన్యత ఏ సంఘములో ఉంటుందో, ఏ ఏ సంఘములో వాక్యం కొరకైన సమయం ఎక్కువ ఇస్తారో ఆ సంఘములో క్షేమ, దేవుని వాక్యం బలముగా ఇదిగా సంఘానికి క్షేమం ఎప్పుడు వస్తుంది. బలహీనులైన నా వాయిస్ వినపడుతుందండి? 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు ఓకే, గుడ్. యాక్చువల్లీ అన్న ఉన్న దగ్గర కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉంది. 2-3 మినిట్స్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈలోపు మనం క్లాస్ కంటిన్యూ చేద్దాము. ఒకసారి ప్రతి పరిస్థితి అనేది తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన వెనుకలో ఈ మాటలు దించరుగా చక్కగా రాసుకున్నారని మీరు అందరు రాసుకున్నారు. రాసుకున్నారా? స్క్రీన్ షేర్ కనపడుతుందా మీకు? వాయిస్తో చెప్పగలరా? కనిపిస్తుందన్న. ఓకే, కనిపిస్తుందని. ఫైనల్ క్లాస్లో ఉన్నాము యాక్చువల్లీ మనము. సో ఇప్పటి వరకు అన్న 7 సబ్జెక్ట్లో 7 క్లాసెస్ చెప్పారు. 8th క్లాస్ అనమాట ఇది. లాస్ట్ వీక్ మనకి జరిగిన క్లాస్. దేవుడు ఏ విధంగా అయితే 3 విధాలుగా ఉన్నారో, ఒకే వ్యక్తి కానీ 3 విభిన్న విధానాలు. సో దాని గురించి మనం చూస్తూ వచ్చాము. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉన్నారు, కుమారుడైన దేవుడు ఏ విధంగా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఉన్నారు. ఓకే, తండ్రి అయిన దేవుడి గురించి మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవగలరా? ఆరు 8 అన్నయ్య. 8, 6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మన ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. సో తండ్రి అయిన దేవుడు గురించి మనం చూస్తే ఆయన సృష్టికర్త, మోక్షానికి ఆయన మాత్రమే మార్గము, ఆధ్యాత్మిక తండ్రి. సో ఏవైతే తండ్రిలో మనం చూసామో గుణ లక్షణాలు, కుమారుడైన దేవునిలోను పరిశుద్ధాత్మ దేవునిలోను మనం అవి చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, జనతైక కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది. సో యేసుక్రీస్తు ఇందాక మా బ్రదర్ తెలియచేసినట్టు ఆయన 100% దేవుడు కాను, 100% మనిషి కాను అని ఈ లోకంలో జీవించారు. సో అది మన లేఖనాల ద్వారా కూడా మనం చూడొచ్చు. 1వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతారా? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. సో ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వారికి ఉన్న గుణ లక్షణాలను మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే విధంగా ఆయనతో సమానముగా ఉండడం మనం చూస్తాము. ఆత్మ అయిన దేవుడు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతాం.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇక్కడ మనం 3 విషయాలు గమనించవచ్చు. మొదటిది ధర్మశాస్త్రం విషయంలో, అంటే పాత నిబంధనలు మనం చూసినప్పుడు దేవుడు ఒక గుడారంలో లేదా ప్రత్యక్ష గుడారంలో ఆయన నివసించడం చూస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఆయన కొంతమంది వ్యక్తులను ప్రత్యేకముగా వాడుకోవడానికి వారి మీదకి ఆయన రావడము వెళ్ళడం మనం చూస్తాము. కొన్ని సందర్భాల్లో ఆయన వారితో ఉండడం చూస్తాము. ఇది పాత నిబంధనలు. నూతన నిబంధనలో ఏదైతే పాత నిబంధనలో చేయబడిన వాగ్దానాలు ఆయన గురించి తెలియచేయబడినవో వాటి నిమిత్తము లేఖనాల నెరవేర్పు కింద బ్రదర్ కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో మానవునిగా ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆయన మన మధ్యలో ఉన్నారు. 33.5 సంవత్సరాలు నివాసం చేశారు. ఈరోజు ఆత్మ అయిన దేవుడిగా తన మందిరాలుగా మనల్ని ఉంచుకొని ఆయన మనలో నివాసం చేస్తున్నారు. సో 3 విభిన్నమైన సన్నివేశాలు, 3 విధానాలు, కానీ ఒక్కరే దేవుడు. సో ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాము ఒకసారి. చాలా మంది అడుగుతారు, లాస్ట్ టైం బ్రదర్ కూడా ఎగ్జాంపుల్ తెలియజేస్తూ వచ్చారు, దేవుడు ఒకటే కదా. ఓకే, బ్రదర్ రవి గారికి కంటిన్యూ చేస్తారు. సారీ ఈరోజు చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది, ఏమనుకోవద్దు. ఓకే, పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేసాం. ధ్యానం చేసిన టైంలో పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ పరిచర్య విధానం ఒకలా ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో ఇంకొకలా ఉంది. అది మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో వచ్చి వెళ్ళటం, పని ముగించడం, పని జరిగించటం, దశాలియలు అనే ఆయన దగ్గర, అలాగే న్యాయాధిపతుల్లో కొంతమంది దగ్గర, ఇదంతా మనం చూసాం పాత నిబంధనలో. అయితే పాత నిబంధన చివరికి వచ్చేటప్పటికి ప్రవక్తలో యోవేలు గారు, అలాగే యెషయా గారు, వీళ్ళు కూడా ప్రకటించారు. యోవేలు గారు ప్రకటించింది ఏంటి అంటే, అంచె దినముల యందు నా ఆత్మను సకల జనుల మీద కుమ్మరింప చేస్తాను అనే సందర్భం. అంటే అంచె దినాల్లో అలా ఉంటుంది. మరి పాత నిబంధనలు ఎలా ఉందంటే అలా లేదు. ఎలా ఉంది అంటే, దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవడం కోసం తాను ఆ విధంగా ప్రత్యక్షపరచబడటం, అంటే ఒక వ్యక్తికి బలపరచడం, ఒక వ్యక్తిని బలపరచడం, తనలో తన పైనుండి తనతో పని జరిగించుకుని తను పాపం చేసినప్పుడు, లేకపోతే తను దేవునికి యొక్క విధానానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తను విడిచి వెళ్ళిపోవడం అంటే జరిగింది. ఆ సందర్భంలోనే సౌలు గురించి, అలాగే దావీదు గారు చేసిన ప్రార్థన గురించి మనం చూసాం. ఈ విధంగా పరిశుద్ధాత్మ గురించి చూసి అప్పుడు మనం ట్రినిటీ దగ్గరికి వచ్చాం, క్రీస్తులము. ఫైనల్ గా బైబిల్ చెప్తున్న విషయం ఏంటి అంటే, దేవుడు ఒక్కడే, దానిలో మార్పు ఏమీ లేదు. అయితే దేవుడు ఒక్కడే అయ్యం, అది ఒక బీయింగ్, అంటే ఆయన ఒక బీయింగ్ అన్నమాట. ఉండి ముగ్గురు వ్యక్తులుగా, గమనించండి, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అని. తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిగా, కుమారుడైన దేవుడు ఒక వ్యక్తిగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా ఉన్నారు. ముగ్గురు యొక్క పనులు మనం చూస్తే కనుక, ఇందాక నేను ఆ స్క్రీన్ షేర్ చేస్తాను. యొక్క పనుల విధానం మనం చూసాం. సో ఈ ముగ్గురు యొక్క వ్యక్తుల విధానం బైబిల్ చెప్తుంది, నేను చెప్తుంది కాదు, లేకపోతే ఎవరో పురాతన కాలంలో ఉన్న బైబిల్ పండితులు చెప్తుంది కాదు. ఇదంతా మనం గమనించిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అనేది మనం చూస్తే, అంటే ఏ విధంగా ఇది సాధ్యం అవుద్ది అనుకున్నప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం చూసాం. తమరు కూడా చెప్పారు, ఈ ఆకు ఒకటా లేకపోతే 3 ఒకవేళ మనం అడిగితే ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పేది ఒకే ఆకు కానీ 3 భాగాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దీన్ని సెయింట్ ప్యాట్రిక్ అనే ఆయన ఐర్లాండ్ లో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పారు. రెండోది, మంటను మనం చూస్తే కనబడడానికి ఒకటిగా ఉన్నా కానీ దానిలో ఉన్న వ్యత్యాసాలు వేరుగా ఉంటాయి. అది కూడా
మనం గమనించాం. అంటే త్రిత్వాన్ని అర్థం కావడం కోసం ఆ విధంగా మనం అర్థం చేసుకున్నాం. ఫైనల్ గా మనం గ్రహించిన విషయం ఏంటి అనేది మనం చూస్తే ఈ త్రిత్వం అనే పేరు కానీ ఈ విధానం కానీ దేనికి వచ్చింది అంటే అప్పటికే చాలా తప్పుడు బోధలు వచ్చేసింది. కొంతమంది అంటారు యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు, యేసుక్రీస్తు చిన్న దేవుడు, పరిశుద్ధాత్మ అసలు దేవుడే కాదు, ఏదో అందులో ఉన్న ఒక శక్తి అయి ఉంటది అన్నట్లు కొంతమంది అంటారు. వీటన్నిటిని ఖండిస్తూ 325 క్రీస్తుకం 325లో నైసియా అనే ఒక ప్రాంతంలో కౌన్సిల్ ఏర్పడింది. ఆ కౌన్సిల్లో ఈ పేరుని ప్రస్తావించి బైబిల్లో ఉన్న నిజమైన దేవుని యొక్క విధానాన్ని అంతా బయలుపరిచారనమాట వాక్యానుసారంగా. ఆ వాక్యం ఎక్కడ మనం చూస్తాము అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన వాటిల్లోనే చాలా చూస్తాం. కొన్ని భాగాలు మీరు చదివేస్తే చాలా బాగుంటదేమో. యోహాను సువార్త 14వ అధ్యాయం చేయండి ఒకసారి. ఇది అయిన తర్వాత అప్పుడు మీ క్వశ్చన్స్కి నేను టైం ఇచ్చేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. యోహాను సువార్త 14వ అధ్యాయం చూసారా? ఒకసారి మొదటి వచనం, రెండవ వచనం ఒకసారి చదువుతారా? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఈ ఇంట మాట అన్ని చెప్తుంది ఎవరు? నివాసములు కలవు. చాలా నాన్న, ఈ మాట చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారని కదా. ఈయన ఏమంటున్నారంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు, అంటే తండ్రి అయిన దేవుడి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా ఉంచారు. ఒకవేళ ఆయన సమానుడు కాకపోయి ఉంటే ఆ మాట చెప్పే విధానం ఉంటుందా? ఇంకో భాగం కూడా మనం చూద్దాం. ఫిలిప్ వెంటనే ఒక ప్రశ్న అడిగాడు. ఈ సందర్భం అంతా జరిగిన తర్వాత మధ్యలో ఈ 14వ అధ్యాయం మొత్తం చదివితే మీకు త్రిత్వం గురించి ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇది యేసుక్రీస్తు వారి మాటల్లోంచి నేను తీసుకున్నాను. తర్వాత మీకు క్లాసెస్ లో అయితే చాలా మంది మాటలు మీకు తెలియపరిచాను. వాక్య భాగంలోంచి మనం చూసాం. యేసుక్రీస్తు వారిది ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ మాట కూడా మనం చదువుదాం. 9, 10, 11 చదివితే ఫిలిప్ గారు అడిగారు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను. యేసుక్రీస్తు వారు ఫిలిప్ గారు అడిగిన వెంటనే మాట చెప్తున్నారు యేసు ఫిలిప్తో, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఈ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు తాగలేదు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఇదే భాగంలో కనిపిస్తుంది. 16వ వచనం నేను చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. 26 చదువుతున్న ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఈ 14వ అధ్యాయంలో మీరు మొదటి భాగాన్ని, మధ్యలో భాగాన్ని, ఇప్పుడు నేను చదివిన దాన్ని మూడింటిని చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనకు కనిపిస్తారు. ఇంకా మీకు క్లారిటీ రావడం కోసం ఇది ఫైనల్లో చెప్దామని నేను ఆపేసాను. ఆ ఫైనల్దే ఇప్పుడు మీకు చదివిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి, అందరూ ఓపెన్ చేయండి. ఈ మాటతోనే నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నమ్మడం జరిగింది ఈ ఒక్క వచనంతో. అంటే మిగిలిన ధ్యానం చేసిన తర్వాత ఈ వచనంతో నేను ఫైనల్ చేసుకున్నాను. ఆ వచనాన్ని మీకు చూపిస్తున్నాను. 6, 7, 8, 9 ఎవరన్నా చదివితే బాగుంటుంది. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము ఒకసారి ఆగుదా. ఇక్కడ ఒక్క వివరణ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, దేవుడు చెబుతున్న మాటని ఇక్కడ మనకు కనిపిస్తుంది. తన కుమారుని గురించి అయితే తన కుమారుణ్ణి దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది. అర్థమైందా మీకు? ఇక్కడ
దేవుడే యేసుక్రీస్తు వారిని, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. తర్వాత చదువుతున్నా, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. 2 సార్లు దేవుడే దేవుడు అని వేరొకరిని సంబోధించడం మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఇక్కడితో నేను ఆపుతా. మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎందుకు ఈ భాగాన్ని ఈరోజు చదివించానో మీకు అర్థమైంది అనుకుంటాను. నాకు చాలా డౌట్ ఉండేది. ఓకే ఇవన్నీ ఒప్పుకున్నాం, కానీ దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడం కూడా నాకు క్లారిటీ వస్తుంది. సో ఫైనల్గా నేను ఆశపడింది ఏంటి అంటే, దేవుడిని దేవుడు అని ఎప్పుడైనా ఒప్పుకున్నారా? లేకపోతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని దేవుడు అని ఎప్పుడైనా మాట్లాడినట్టుగా మనకు కనబడిందా అంటే క్లియర్గా ఇక్కడ బాగా కనిపించింది. అందుకని ఈ రోజు చెప్పాను దాన్ని. దీంతో నాకు క్లారిటీ వచ్చింది. మీకు ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉంటే అడగడానికి మాత్రం సంకోచించద్దు. అంటే మనల్ని తప్పుగా అనుకుంటారని కూడా అనుకోవద్దు. ఎనీవన్, ఎనీ క్వశ్చన్స్? గమనించారా? దేవుని గురించి ఒక క్లారిటీ వచ్చేటప్పటికి సాతాను చాలా రకాలుగా మనం డిస్టర్బ్ చేసేది. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడుతూనే ఉంటాను, ఎవరైనా మాట్లాడుతానంటే అదే హ్యాండ్ రైస్ చేయండి. సో మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, సాతాను మనల్ని వేరే విషయాల్లో ఇబ్బంది పెట్టడం. దేవుని అర్థం చేసుకునేటప్పుడే నేను డిస్ట్రాక్ట్ చేయడానికి వస్తాడు. నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతే అసలు నీకు సమస్య పెట్టదు. అలా కాకుండా క్లారిటీలోకి వస్తున్నప్పుడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తామని చూడతాడు. కన్ఫ్యూజ్ చేద్దాము అని చెప్పి చూస్తాడు. మొన్నటిగా మనం ఏమనుకున్నాం అంటే, కొంతమంది నాతో మాట్లాడారు తర్వాత క్లాసులు అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం అంటే, అబ్బాయి పరిశుద్ధాత్ముడు మనం పాపం చేసినప్పుడు వెళ్ళిపోతాడు, కానీ తప్పని మీకు అర్థమైంది. ఈరోజు మనం అర్థం చేసుకునేది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనతో పాటే నివసిస్తాడు, మనలోనే ఉంటారు. యేసుక్రీస్తు వారు కార్యాన్ని ముగించారు. ఆ కార్యాన్ని మనలో సఫలీకృతం చేయడానికి, మనలో అది ఇంప్లిమెంట్ అవ్వడానికి, మనం క్రీస్తు వైపు చూడటానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉండే మన ద్వారా మన గురించి విజ్ఞాపన చేస్తారట. రెండవది, మనల్ని క్రీస్తు వైపు నడిపించేటట్టుగా చేస్తారు. యేసుక్రీస్తు వారు తండ్రి వైపు నడిచేటట్టుగా చేస్తారు. అలాగా మనం పరిపూర్ణ ప్రత్యక్షతలోకి మనం వెళ్తాము. అది విషయం. దీనిలో ఎవరు లేరన్నా, ఏది కాదన్నా మనం పూర్తిగా దేవుని కోల్పోతాం. అందుకని దీనికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఏమంటారంటే అబద్ధ బోధకులు అంటారు. యేసుక్రీస్తు లేడు, అయితే యేసుక్రీస్తు తండ్రి అంత గొప్పవాడు కాదు, తండ్రి కన్నా చిన్నవాడు, ఆ విధంగా చెబితే అది కూడా అబద్ధబోధ అవుద్ది. పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండదు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వీళ్ళిద్దరూ చిన్న చిన్నోళ్ళు, తండ్రి అయిన దేవుడు పెద్ద ఆయన, ఈ విధంగా చెప్పడం కూడా అబద్ధబోధ అవుద్ది. సో వాటన్నిటి గురించి ఒక ఆలోచనలోకి వచ్చి, అవగాహనలోకి వచ్చి, మనలో ఉన్న పరిశుద్ధాత్మని నింపుదలతో, గమనించండి, ఆయన ఆల్రెడీ ఉన్నారు మనలో, నింపుదలతో కలిగిన ప్రార్థనా జీవితంతో, వాక్య జీవితంతో, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ మనం ముందుకు సాగాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎందుకు ఆశపడుతున్నారు అనేది మీకు క్లారిటీ రావాలి అంటే, ఆదాముని అవ్వను సృష్టించిన తర్వాత దేవుడు వారితో కలిసి ఉన్నారు. ఆ సంబంధం అక్కడ కట్ అయింది. తిరిగి ఆ సంబంధం యేసుక్రీస్తు వారి మరణం ద్వారా మన పాపం తొలగించబడటాన్ని బట్టి అది మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. ఏ విధంగా అంటే, పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం ద్వారా. సో ఆ పరిశుద్ధాత్ముడు నివసిస్తున్న మనం, పరిశుద్ధాత్ముడు
దానికి తగిన విధమైన పవిత్రత మనం ఉంటున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. మంచిది. ఎనీ క్వశ్చన్స్? అన్న నా వాయిస్ వినపడుతుంది? వినపడుతుంది. నా వైపు నుంచి డౌట్ కానీ మీ వైపు నుంచి ఇబ్బంది. ఓకే, గుడ్. ఒక డౌట్ అన్న ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయనలో ఏ పాపం లేదంటే క్రియా పాపం కానీ జన్మ పాపం కానీ మనం ఆయనలో కనిపెట్టలేము, ఆయనలో లేదు. అయితే ఆయన కూడా అంత పరిశుద్ధుడై కూడా ఆయన బాప్తీసం తీసుకున్నారు. సో దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అక్కడ మాట ఉంటుంది మత్తయి సువార్తలో, నీతి యావత్తు ఇలాగు జరుగుట మంచిది. నీతి యావత్తు ఇలాగు జరుగుట మంచిది. మీరు బాప్తిజం గురించి ఒక క్లారిటీ మీకు ఇస్తాను. అసలు యోహాన్ గారు బాప్తిజం ఎందుకు ఇచ్చారు? అలా యోహాన్ గారు బాప్తిజం ఎందుకు ఇచ్చారు? ఇది యోహాన్ గారితో ప్రారంభం. వీళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోయి బబులోని దేశానికి ఎవరు ఇశ్రాయేలీలో ఎవరు కాదు, ఎవరు ఎలా ఉన్నారో ఎవరికి ఎగ్జాక్ట్ ఆటలు లేదు, తెలియదు. వాళ్ళ ఆచారాలు మారిపోయినాయి, ఆచరణ మారిపోయింది. అయితే రిటర్న్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళు రకరకాలుగా ఉండడం ప్రారంభించారు. అప్పుడు వీళ్ళ గోత్రాలు కూడా చాలా మందికి తెలియదు, వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఆ టైంలో వీళ్ళకి అక్కడున్న కొంతమంది వ్యక్తులు ప్రారంభించిందే బాప్తిసం అనేది. ఆ తర్వాత దాన్ని మారు మనసు కోసం వాడటం అనేది బాప్తిసం ఇచ్చే యోహాను గారు జరిగించారు. లేకపోతే యూదులు యాక్సెప్ట్ చేయరు. దాన్ని ఏమంటారంటే యూదుల బాప్తిసం అంటారు. దానికంటే యూదుల బాప్తిసము. ఆ బాప్తిసం తీసుకునేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు అనమాట. నువ్వు యూదుడువా, నువ్వు దేవుని నమ్ముతున్నావా, నువ్వు దేవుని కోసం జీవిస్తావా అని. ఇక్కడ ప్రారంభమైంది బాప్తిసం. ఓకే. అయితే ఆయన అలా ప్రారంభించినప్పుడు బాప్తిసం యోహానే యేసుక్రీస్తుని అడుగుతారు అన్నమాట. నువ్వేంటయ్యా బాప్తిసం తీసుకోవడం అంటే, నువ్వే నాకు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన అనే మాట నీతి యావత్తు ఇలాగ జరుగుతూ మంచిది. సో అది మనకి మాదిరికరంగా ఉండేది. అది ఆయన మానవుడు, 100% మానవుడు అని తెలియపరచడానికి ఆయన ఆ క్రమాన్ని నిర్వర్తించాడు. ఇలాగ జరుగుతూ మంచిది. యాజ్ రూల్ ప్రకారంగా అలా జరగడం కరెక్ట్ కాబట్టి నేను అలా చేస్తాను. ఇంకొక మాట కూడా మనం గమనించాలి. యేసుక్రీస్తు గారు ఏమన్నారంటే, అయ్యా మీరు నన్ను ఫాలో అవ్వాలి అని చెప్పి ఆయన ముందు చేసి చూపించాలి. అలా చేసి చూపించి మనం చేయమని చెప్పారు ఆయన. అంతే తప్ప అది తక్కువ అని కాదు. ఇంకో సందర్భం కూడా ఉంటుంది, అది కూడా చెప్పేస్తాం. అదేంటంటే నాకు కొన్ని అంటే అంత్యకాలం అంటే పరలోక రాజ్యం గురించి, దేవుని యొక్క భూలోక రాకడ గురించి అడిగినప్పుడు ఆ సందర్భం ఎప్పుడు జరుగుద్దో నాకు తెలియదు అని చెప్తారు ఆయన. గమనించండి, ఆ కాలం ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు అని చెప్పిన ఆయన అక్కడితో ఆగిపోలే. ఆ కాలం ఎలా ఉండబోతుందో మాత్రం చెప్పారు. అది 10 మంది కన్యకుల గురించి చెప్పినా, లేకపోతే పరలోక రాజ్యం ఎలా డివైడ్ అవుతుందని చెప్పినా, పరలోక రాజ్యంలోకి ఎలా వెళ్తామని చెప్పినా, ఇవన్నీ కూడా పరలోక రాజ్యం గురించి ఆయన చెప్పేశారు. కానీ కాలం గురించి చెప్పలే. కారణం ఒకటే, ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు, లేఖనాల గురించి. లేఖనానుసారముగా ఆయన ఏది బయలుపరచాలో అవి బయలుపరిచారు, ఏది పరచకూడదో వాటిని పరచలేదు. అది విషయం. ఓకే, చివరిలోకి వచ్చాను కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తే, ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు టెక్స్ట్ అదే వాట్సాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ప్రాముఖ్యంగా వచ్చే వారం మనకి సెకండ్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఆంథ్రోపాలజీ.
మానవ శాస్త్రం. అది బిబ్లికల్ ఆంథ్రోపాలజీ. మానవ శాస్త్రం అంటే నీ శరీర భాగాల గురించో శరీరం గురించో కాదు చెప్పేది. మానవుడిని దేవుడు ఏ విధంగా తయారు చేశాడు, దేనికోసం తయారు చేశాడు, తను ఏ విధంగా ఉండాలి, కానీ ఏ విధంగా ఉన్నాడు, దేవుడు అనుకున్నట్లుగా మనం తయారవ్వాలంటే మనం ఎలా ఉండాలి. సో ఇవన్నీ మనం చూస్తాం. అది వచ్చే వారం నుంచి మనం చూస్తాం. సో ఈసారి అంటే మీకు అసలు ఈ సబ్జెక్ట్లో నేను టాస్క్లు ఏమి ఇవ్వాల, కానీ ఇప్పుడు నేను ఇస్తున్నాను. అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం దయచేసి మీరు చదవండి. మీరు అబ్జర్వ్ చేసింది, మీరు అర్థం చేసుకున్నది ఒక పేపర్ మీద రాసి మీరు మాకు పంపించండి. ఓకే, చాలా చిన్న టాస్క్. మామూలుగా చాలా పెద్దది ఇవ్వాలి, కానీ ఇవ్వాల. చాలా చిన్న పని, కానీ ఇది ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మిమ్మల్ని బైబిల్ చదవడానికి ప్రోత్సహించడం కోసం. సో ఈ 2 భాగాలు చదివి దయచేసి మాకు పంపించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు పంపించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత జగదీష్ మమ్మల్ని లీడ్ చేస్తారు. అత్యంత ప్రేమానందం కలిగిన మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ యొక్క మీ ప్రత్యక్షత గురించి మేము తెలుసుకుంటూ ఎన్నో విషయాలు మేము అర్థం చేసుకున్నాం. తెలియని విషయాలు మీరు తెలియపరిచారు. మేము బట్టి మీకు వందనాలు. బైబిల్ గ్రంథాన్ని మేము ఆసక్తితో ఆలోచన కలిగి చదివితే మీరే మాకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ చదివే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ అనుగ్రహించండి. మీ పరిపూర్ణ ప్రత్యక్షతను మేము అర్థం చేసుకొని మీరు ఎలా ఉన్నారో అలా మేము ఆరాధించాలి. మేము అనుకున్నట్టుగా కాదు, మేము ఊహించుకున్నట్టుగా కాదు, ఎవరో చెప్పినట్టుగా కాదు, వాక్యం చెప్పినట్టుగా మిమ్మల్ని మేము అర్థం చేసుకోవాలి. వాక్యం చెప్పినట్టుగా మేము మిమ్మల్ని ఆరాధించాలి. అంటే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఎన్నో రకాలుగా ఎంతో మంది తప్పు విధానంలో ఉన్నారు కదా, వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని సరైన మార్గంలోకి నడపండి. మిమ్మల్ని సరైన విధానంలో అర్థం చేసుకుంటూ అబద్ధాల వైపు, అబద్ధ బోధల వైపు, అబద్ధ ఆచారాల వైపు లేకుండా మీ వైపు నడిచే బాధ్యతలు వారికి ఇవ్వండి. మేము నేర్చుకున్నది వారికి తెలియపరచడానికి మాకు శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించండి. దేవా, పరిశుద్ధాత్మగా మీరు మాలో ఉన్నారు. దేవా, మీరు ఉన్నారని స్పృహ కలిగి మేము జీవించడానికి అవగాహన, ఆలోచనని కల్పించండి. మాలో శక్తి లేదు నాయన, కానీ మాలో ఉన్న మీలో శక్తి ఉంది. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మీ యొక్క ప్రణాళికలో మేము నడిచే భాగ్యాన్ని ఇచ్చి మా జీవితాల ద్వారా మీ నామం మహిమపరచబడాలి. అట్టి కృపని, భాగ్యాన్ని అనుగ్రహించేస్తారని ఈ క్లాసెస్ని బట్టి మేము ఇంకా బలపరచబడి మీ చిత్తంలో నడిచే కృపని, కనికరాన్ని మా పైన కుమ్మరం చేస్తారని పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ. దేవునికి మాత్రమే సమస్త